హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు రెసిపీ అయితే సోయా కీమా రైస్ అనమాట. మీల్ మేకర్స్ నచ్చని వాళ్ళకి ఒక్కసారి విధంగా చేసి పెట్టండి, తెలియకుండానే ఇష్టంగా తినేస్తారు. చాలా బాగుంటుంది. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ముందుగానే నానబెట్టుకున్న మీల్ మేకర్స్ని వాటర్ తీసేసి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, క్రష్ చేసుకున్న వెల్లుల్లి, కరివేపాకు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్, అలానే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ పట్టు పెట్టుకున్న సోయా కీమాని కూడా వేసేసుకొని టమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి చికెన్ మసాలా కానీ మటన్ మసాలా కానీ 1 స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని ఇంకా ఉడికించి పెట్టుకున్న రైసు, లెమన్ జ్యూసు, అలానే కొత్తిమీరని కూడా వేసుకొని ఇవన్నీ రైస్కి బాగా పట్టేలా మంచిగా కలిపేసుకోవాలి. ఒక 2 to 5 minutes అలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇంకా మనకైతే సోయా కీమా రైస్ అయితే రెడీ అయిపోతుంది. పైనుంచి ఆనియన్స్ వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.